వారాన్ని మనకు అనుగ్రహించుంటున్నాడు. మరి మనము మన అంశము శోధన అనే అంశం మీద మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలలో ఆ యొక్క సంగతులు మనకు కనిపిస్తుంటున్నాయి. యేసు ప్రభు సైతము శోధింపబడ్డాడు. మానవుడే కాదు, యేసు ప్రభు సైతము శోధింపబడ్డాడు. సాతానుడు ఏమంటున్నాడంటే, నీవు దేవుని కుమారుడవైతే కనుక ఒక మాట ముందు పెట్టి, ఇప్పుడు మనల్ని కూడా అదే అంటాడు. మనం కూడా దేవుని కుమారులమే. మనల్ని కూడా నువ్వు దేవుని కుమారుడవైతే నీకు చేతనైతే ఇది చెయ్యి, నిన్ను నువ్వు నిరూపించుకో అని సాతానుడు మనల్ని శోధించేవాడిగా ఉంటున్నాడు. మనం కొన్నిసార్లు ఆ మాటకి మనకు కొంచెం ఆవేశం, ఉద్రేకం వస్తాయి. కనుక అవును, నేను నిరూపించుకుంటాను అన్న ఆలోచనతో మనము ఆ యొక్క సాతానుడు చెప్పిన మాటకి మనము చేయడానికి సిద్ధపడతాం. కానీ అది సరికాదన్నది యేసు ప్రభు చెప్తున్నాడు. వాని మాట విని మనము ఆ పని చేయకూడదు, కానీ దేవుని మాట విని మనము పని చేయాలన్నది ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం ఇచ్చిన తండ్రికే మనము లోబడవలసి ఉంటున్నది, సాతాను కాదు. సాతానుడు మనల్ని చాలా తెలివిగా పడవేస్తుంటాడు. అనేక మందిని పడవేశాడు, మనల్ని కూడా పడవేసే ఆస్కారం ఉన్నది. కనుక మనం జాగ్రత్తగా లేకపోతే మనము ఆ శోధనలో పడిపోయే వరంగా ఉంటాం. పోయినసారి మనం చూసాము, శోధన అనగా సాతాను మనల్ని శోధించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు శోధించడు, కానీ సాతానుడు శోధిస్తాడు. మరి శరీరము, లోకము, సాతాను, ఈ ముగ్గురు మనల్ని మరి శోధనకు గురి చేసేవిగా ఉంటున్నాయి. అన్నిటికంటే దగ్గరగా ఉన్నది శరీరమే. కనుక శరీరము చాలా భయంకరమైనది, శరీరము చాలా బలహీనమైనది. కనుక మనము ఆ శరీరాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగిస్తే ఆ శరీర క్రియలన్నీ లయం చేస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూసినట్లయితే, మీ ఆత్మ చేత శరీర క్రియలను చంపివేయడి అని అంటున్నాడు పౌలు. ఆయనకు కూడా 7వ అధ్యాయంలో ఆయనకున్న పరిస్థితిని అక్కడ వివరిస్తూ, మరి 8వ అధ్యాయంలో ఆయనకి విడుదల దొరికినట్టుగా మనం చూస్తుంటున్నాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. కనుక ఆత్మచేత శరీర క్రియలను చంపివేసిన వారంగా మనం ఉండాలి. అప్పుడే మనలోని ఆత్మ జీవించేదిగా ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మరి ఆత్మ జీవించాలంటే మరి ప్రభువైన క్రీస్తు మనకు జీవనాధారం, జీవాహారము, జీవ జలము కూడా ఆయనే. కనుక మరి మనము ఈ యొక్క శరీర క్రియలను చంపివేయాలా? ఈ శరీరము ద్వారా మరి పాపము ఎలాగూ మనల్ని ప్రేరేపించి మరి ఆ యొక్క శరీరము ద్వారా ఆ యొక్క బహిరంగ పాపము చేయడానికి ప్రేరేపించబడతామో అది మనకు స్పష్టంగా తెలుసు. కనుక బహిరంగ పాపం అన్నది, రహస్య పాపము రెండు ఉన్నాయి. బహిరంగ పాపం అంటే శరీరముతో జరిగించే కార్యాలని బహిరంగ పాపం అంటారు. తర్వాత హృదయ ఆలోచనలను బట్టి జరిగించే పాపాన్ని బట్టి అది రహస్య పాపం అంటారు. కనుక మనము విశ్వాసులముగా బహిరంగ పాపం చేస్తే అది బహిరంగంగా ఒప్పుకోవాల్సిందే. ఆదాము ఒప్పుకున్నాడు, అవును నేను దిగంబరిని అని ఒప్పుకున్నాడు. కనుక దేవుని ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించినప్పుడు మనము తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు 1 కొరింథీ 5వ అధ్యాయంలో సంఘములో ఒక పాపం ఉన్నది. ఒక యవనస్తుడు పాపం చేస్తున్నాడు. కనుక ఆ పాపమును ఆ యవనస్తుడు ఒప్పుకోవాల, బహిరంగంగా ఒప్పుకోవాల. అది రుజువుపరచబడినప్పుడు మరి ఆ యొక్క వ్యక్తిని క్రమశిక్షణలో ఉంచాల. కొంతకాలం క్రమశిక్షణలో ఉంచిన తర్వాత ఆ వ్యక్తి సంపూర్ణంగా మారాడు అన్న నిర్ధారణ వచ్చే వరకు మనము ఆ క్రమశిక్షణలో ఉంచాల. సరే, మెట్టుకు బహిరంగ పాపాలు సంఘంలో బహిరంగానే ఒప్పుకోవాలా? రహస్య పాపాలు దేవునికి
ఒప్పుకొని మనం దేవునితో సంబంధం కలిగి ఉండేటట్టుగా మన పాపాలన్నీ, ఆయన రహస్య పాపాలన్నీ ఆయన ఎదుట ఒప్పుకోవాల్సి ఉంటున్నది. సరే, మెట్టుకు శోధన ఇది చాలా మరి 2 విధాలుగా మనకు సహాయం చేస్తుంది. శోధించినప్పుడు సాతానుడు మన బలహీనత ఏంటో మనకు తెలుసు. శరీరంలో ఉన్న బలహీనత, లోకము విషయంలో మన బలహీనత, సాతాను విషయంలో మన బలహీనత, అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నిసారి చెప్పుకున్నాం, పౌలు యొక్క జీవితంలో ఆ బలహీనత ఎట్లా బయటపడిందంటే, సాతాను సారిసారికి ఆ ముళ్ళు గుచ్చుట చేత. ఎప్పుడైతే సాతానుడు ఆ ముళ్ళు గుచ్చుతున్నాడో, పౌలు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు, ప్రభువా, ఇది నా బలహీనత, నేను ఇన్ని బలహీనతలు కలిగి నేను నీ సేవ చేయలేను అని చెప్పినప్పుడు, దేవుడు నా కృప నీకు చాలునని చెప్పి తగినంత బలాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఆ బలమైన మరి సేవ చేయగలిగాడు. ఎక్కడే కానీ తన బలహీనతను కనిపించకుండా ఉండేటట్టుగా దేవుని యొక్క కృపను బట్టి బలము పొందుతూ ఆ యొక్క సేవను, ఆ యొక్క పరుగును కడమట్టించగలిగాడు. మనం కూడా చేయగలం. పౌలు చేయంగా మనం కూడా చేయగలం. మనకు కూడా సాధ్యమే. కనుక ఎప్పుడైతే ఈ శోధన మన బలహీనతలను మనకు గుర్తు చేస్తుందో, వెంటనే ప్రభు వైపు తిరగడం నేర్చుకోవాలి. వెంటనే ప్రభు వైపు తిరిగితే మనకు ఆయన తన కృపను బట్టి బలాన్ని ఇచ్చి, అదే అనుభవాన్ని పౌలు తిమోతికి కూడా చెప్తున్నాడు. క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము అని చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన కృపను బట్టి మనకు బలం ఉన్నది. కాబట్టి ఈ యొక్క శోధనకు గురి కాకుండా మనము మరి శోధన చేయించే వారంగా ఉండాలంటే మొట్టమొదటిగా ప్రార్థన చాలా అవసరం. రెండవది ప్రేమ, తండ్రి ప్రేమ మనకు అవసరం. మూడవది పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం. నాలుగవది పరిశుద్ధ లేఖనాలు. ఈ 4 మనకు ఆధారాలుగా, లేకుంటే అవి మనల్ని శోధన చేయించేటట్లు చేసేవిగా ఉంటున్నాయి. అందుకనే యేసు ప్రభు గెత్సెమనే తోటలో శిష్యులకు ప్రార్థన చేయమని చెప్పాడు. 8 మందిని ఒక దగ్గర పెట్టాడు ప్రారంభం. తర్వాత మిగతా 3 కొంచెం లోపలికి తీసుకొని వచ్చి వారిని అక్కడ కూర్చోబెట్టి ఈయన కొంచెం దూరం వెళ్ళాడు. ఈ 3కి ఏం చెప్పాడంటే, మీరు ప్రార్థన చేయండి అన్నారు. కానీ మరి వీరు ప్రార్థన చేయలేదు. వారి కన్నులు భారంగా ఉన్నందున వారు ప్రార్థన చేయలేదు. యేసు ప్రభు వచ్చి చూశాడు, వాళ్ళు నిద్రపోతుండడం చూసి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళుకోగలిగి ప్రార్థన చేయడి అని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక ప్రార్థన మనము శోధన చేయించేటట్లుగా చేస్తుంది. కనుక ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో చెప్పిన తర్వాత, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము. కనుక చాలాసార్లు మనము మరి ఆత్మ సిద్ధంగా ఉంటది, కానీ శరీర బలహీనతకు మనము లొంగిపోతాం. కానీ ఆ బలహీనతలను ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభా నీ కృప నాకు కావాలా అని అడగాల్సిన పని లేదు. నీ బలహీనతలు ఒప్పుకుంటే చాలు. దేవుడే తన కృపను బట్టి తగినంత బలాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము పౌలు ఎలాగూ తన బలహీనతలందు ఎలాగో బలము పొందాడో, మనము కూడా ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృపను బట్టి, చాలినంత కృపను బట్టి మనకు బలము, మన బలహీనతలందు బలం కలుగుతుంది. శిష్యులు ప్రార్థన చేయకపోవటం వలన మొట్టమొదటిగా పేతురు ఎదుర్కొన్న శోధన ఏంటంటే, ఆ యొక్క మల్కు అనే దాసుని చెవి దిగరన్నాడు. మల్కు అనే దాసుని చెవి తెగ నరికాడు. యేసు ప్రభు ప్రస్తుత కాలంలో దానిని ఒక నేరముగా మనము చెప్పుకోవచ్చు. సివిల్ క్రైమ్ అది. కనుక నిజానికి పేతురు చెరసాలకు వెళ్ళవలసి ఉంటున్నది. ఆ యొక్క తీర్పును ఎదుర్కోవాల్సి ఉంటున్నది. మరి సజీవ సాక్ష్యం ఉంటున్నది. ఇంకా తప్పించుకోవడానికి వీలు లేదు. కానీ యేసు ప్రభు తన మహాకృపను బట్టి దాని నుంచి తప్పించిన వాడిగా మనం చూస్తుంటున్నాం. కనుక మన బలహీనతలు ఆయన ఎరుగును, ఆయన మనల్ని తప్పిస్తూ ఉన్నాడు అన్నది దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. కానీ మనకు స్పష్టంగా అర్థమైంది, పేతురుకి అర్థమైంది ఏంటంటే, నా ప్రార్థన లేకపోవడం వల్ల
నేను ఇలాగ శోధనకు గురి అయ్యాను అని స్పష్టంగా తెలుస్తుంది. రెండవ శోధన ఏంటంటే యేసు ప్రభువునే కాదనడం. చూసారా, ప్రార్థన లేకపోవడం వలన రెండవది యేసు ప్రభు ముందుగానే హెచ్చరించాడు. నువ్వు కోడి కుయ్యక మునుపు ముమ్మారు నన్ను కాదంటావు అని చెప్పినా కానీ పేతురు 3 సార్లు యేసు ప్రభుని తృణీకరించాడు. ఇది విచారకరమైన సంగతి. ముందు హెచ్చరిక ఉన్నది, ఆ తర్వాత ప్రార్థనలేమి కూడా ఉన్నది. ఈ రెండిటి వలన పేతురు మరి యేసు ప్రభువునే కాదన్నాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగాడు, అన్ని అద్భుతాలు చూశాడు, అన్ని సందేశాలు విన్నాడు, ఎన్నో మాటలు మాట్లాడాడు. పేతురు మరి నీళ్ళ మీద నడిచాడు. పేతురు యేసు ప్రభు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకున్నాడు. అయినా కానీ ఒక సమయాన యేసు ప్రభు నాకు తెలియదు అన్నట్టుగా ఒట్టు పెట్టుకొని మొదలు పెట్టాను. చూడండి, ప్రార్థనలేమి వలన హెచ్చరిక ఉన్నా కానీ, వాక్యము ఉన్నా కానీ, వాక్యం తెలిసినా కానీ ప్రార్థన లేకపోతే పరిస్థితుల ప్రభావానికి మనము లొంగిపోతాము. నిజానికి పేతురు, ఇస్కరియోతు యూదా ఇద్దరూ యేసు ప్రభువుని తృణీకరించారు. కానీ పేతురు ఎందుకు యేసు ప్రభువుని మరి సేవలో ముందుకు సాగాడు? యేసు ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరలా యేసు ప్రభు ప్రశ్నించాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రశ్నించినప్పుడు మరి నీకే తెలుసు ప్రభా అని చెప్పడం 3 సార్లు మనం చూస్తుంటున్నాం. ఎందుకని వీరిద్దరిలో తేడా ఎక్కడంటే, పేతురులో నిజమైన పశ్చాత్తాపం కనిపిస్తున్నది, యూదాలో శరీరాను సంబంధమైన దుఃఖం కనిపిస్తున్నది. 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. కనుక పేతుడిది దైవ చిత్తానుసారమైన దుఃఖం, అందుకనే రక్షణార్థమైన మారు మనసు కలిగి మరి జీవించగలిగాడు. మరి ఇస్కరియోతు యూదాది లోక సంబంధమైన దుఃఖము కనుక మరణమును పొందినట్టుగా మనం చూస్తుంటున్నాం. సరే, మెట్టుకు శోధన అన్నది ఎంత భయంకరమైనదో ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక ప్రార్థన, వాక్యము, యేసు ప్రభు వాక్యముతో శోధన జయించాడు. ఇక్కడ యేసు ప్రభు శిష్యులని ప్రార్థన చేయమని కోరుతున్నాడు. ముందుగా హెచ్చరించాడు, వాక్యం కూడా ఉన్నది, అదే సమయంలో ప్రార్థన కూడా అవసరము. ఇప్పుడు మీరు అన్నం తినేటప్పుడు మరి అన్నము కూర 2 వేసుకుని తింటారా, లేకుంటే ఒట్టి అన్నమే తింటారా, లేకుంటే ఒట్టి కూర తింటారా? మనం ఒట్టి అన్నం తినగలమా? కూర లేకుండా తినగలమా? లేకుంటే ఒట్టి కూర తినగలమా అన్నం లేకుండా? 2 అవసరమే, అది సంపూర్ణ ఆహారము. కాబట్టి రొట్టెలు కూడా అంతే, రొట్టె కూర లేకుండా ఒట్టి రొట్టె ఎవరు తినరు. కనుక 2 అవసరమే. వాక్యము, ప్రార్థన కూడా అలాంటిదే. మనము సంపూర్ణ ఆహారము ఎలాగో తింటున్నామో, ఆత్మీయ ఆహారము, వాక్యము, ప్రార్థన, ఈ 2 మనకు సంపూర్ణ ఆహారంగా ఉంటున్నాయి. ఈ 2 మనము కలిగి ఉండి శోధనను జయిస్తూ మరి ప్రభు కొరకు ముందుకు సాగాలన్నది ఇక్కడ మనకు మరి ముఖ్యమైన మాటగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 3:23 చూడండి. 3:22లో ప్రార్థన కనిపిస్తున్నది, 3:23లో ప్రేమ కనిపిస్తున్నది. లూకా సువార్త 3:23లో లూకా సువార్త 3:23 యేసు 3:22లో ఆయన బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి, 21లో మనం చూస్తాము. ఆ తర్వాత 22లో పరిశుద్ధాత్మ శరీరాకారంతో పౌరం వల్లే ఆయన మీదకి దిగి వచ్చెను.
అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. కనుక ఇక్కడ 21వ వచనంలో యేసు ప్రభు యొక్క ప్రార్థన మనం చూస్తాము. 22లో తండ్రి యొక్క ప్రేమను మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఈ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మనకి ఇక్కడ కనిపిస్తుంటున్నది. బాప్తిస్మం అయిన తర్వాత యేసు ప్రభు బోధింప మొదలు పెట్టినప్పుడు అని మనం చూస్తుంటున్నాం. కనుక ఇక్కడ లూకా యేసు ప్రభు 30 సంవత్సరాల తర్వాత ఆయన బహిరంగ పరిచయం ప్రారంభించాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, బాప్తిస్మము ఎందుకు ఇస్తారు అన్నది చాలా మందికి తెలియదు. రక్షణ తీర్మానం చేశాను అనే వెంటనే బాప్తిస్మం చాలా మంది ఇస్తున్నారు. అది తప్పది. అపోస్తలుల కాలంలో అపోస్తలులకు వారికి అలాంటి వరము ఉంది కాబట్టి వారు ఇవ్వగలిగారు. ఇప్పుడు అపోస్తలు లేరు, సంఘ పెద్దలు సంఘస్థులు ఉంటారు. వారికి ఆ అపోస్తలులకు ఉన్న వరము లేదు కాబట్టి హస్త నిక్షేపణ చేసి పరిశుద్ధాత్మను పొందుకునే ఆ యొక్క వరము అపోస్తలులకి ఇవ్వబడింది, కానీ మనకి ఇవ్వబడలేదు. కాబట్టి వారు హస్త నిక్షేపణ చేసి నా వెంటనే వాళ్ళకి అనేక మందికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ ఇప్పుడు మనకు లేదు. కాబట్టి మనము కొంతకాలం గమనించాలా. నేను ఇంతకుముందు చెప్పాను, సాక్ష్యం ఇస్తూ ఉన్న వారు, స్తుతులు చెల్లించేవారు, సహవాసంలో కొనసాగేవారు, దేవునితో సంబంధము కలిగి ఉన్నవారు, వీళ్ళకి ఇవి మనకు బయట కనిపించే సూచనలు. సమరయ స్త్రీ ఎవరు చెప్పకుండానే సాక్ష్యము చెప్పింది. కుష్ఠరోగి అయిన సమరయుడు ఎవరూ చెప్పకుండానే తిరిగి వచ్చి ఆయనకి గొప్ప శబ్దముతో ఆయన మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. తర్వాత సహవాసంలో కొనసాగుతూ ఉంటారు. దేవుని వాక్యము చదువుతూ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపిస్తాడు. అది స్పష్టమైన సూచన. ఎవరు చెప్పాల్సిన అవసరం లే, వాక్యం చదువుకోమని. కనుక ఇలాంటి సూచనలన్నీ కనిపించినప్పుడే అది గమనించి ప్రార్థనాపూర్వకంగా మనము బాప్తిస్మం ఇవ్వవలసి ఉంటున్నది. కనుక ఇక్కడ బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తికి కృపావరము ఇవ్వబడుతుంది. సంఘములో సభ్యుడిగా, స్థానిక సంఘంలో సభ్యుడిగా చేర్చబడతాడు. 3000 మందికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత వారు సంఘంలో చేర్చబడరే అని ఉన్నది. కనుక వారు ఆ సంఘంలో చేర్చబడతారు. ఆ తర్వాత ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుతారు. ఇవి ఆ కృపావరము మనము గుర్తించాలా. ఆ వ్యక్తి కూడా తాను తెలుసుకొని దేవుడు తనకి ఏ కృపావరం ఇచ్చాడో ఆ కృపావరాన్ని తెలుసుకొని సంఘక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు దాన్ని వాడవలసి ఉంటున్నది. కనుక ఇవన్నీ మనం చెప్పుకున్నాం, మరలా జ్ఞాపకం చేస్తున్నాం. కనుక యేసు ప్రభు ఇక్కడ బోధింప మొదలు పెట్టినప్పుడు 30 సంవత్సరాలప్పుడు ఆయన బోధింప మొదలు పెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. తండ్రి ప్రేమ బట్టి ఆయనకి ఇవ్వబడిన సాక్ష్యము, ఇక్కడ ఆయనకి ఇవ్వబడిన స్థితిని మనం చూస్తుంటున్నాం. కనుక తండ్రి ప్రేమ మనకు కూడా ఉన్నది. ఆయనకి ప్రియ కుమారులముగా, మనం కుమారులమే కానీ ఆయనకి ప్రియ కుమారులుగా మనం ఉండాలి. పౌలు తిమోతిని గురించి చెబుతూ నా ప్రియ కుమారుడు, తెలుగులో అంత స్పష్టంగా లేదు కానీ మామూలుగా మనం ఎక్కువగా ప్రేమించిన వారిని ప్రియాతి ప్రియమైన కుమారుడు అంటాం. అది డియర్లీ బిలవర్డ్ అని అక్కడ రాయబడ్డది. తెలుగులో కేవలం ప్రియమైన కుమారుడు అన్నాడు, కానీ డియర్లీ బిలవర్డ్ అంటే ప్రియాతి ప్రియమైన కుమారుడు. యేసు ప్రభువుకు కూడా దేవునికి ప్రియాతి ప్రియమైన కుమారుడు. అది విడిచిపెట్టలేని బంధంగా మనం చూస్తుంటున్నాం. కనుక అంత ప్రియమైన కుమారుడు యేసు ప్రభు ప్రియాతి ప్రియమైన కుమారుడుగా ఉన్నట్టుగా తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. తండ్రి ప్రేమ మనం చూస్తుంటున్నాం. మనము కూడా ఆయనకి ప్రియమైన కుమారులముగా ఉండాలని ఇక్కడ మనకు స్పష్టం చేస్తూ ఉంటున్నాడు. కనుక తండ్రి ప్రేమ మనకున్నది. మనము ప్రార్థన శోధన జయించాలంటే ప్రార్థన అవసరం, తండ్రి ప్రేమ అవసరం. అంతేకాదు పరిశుద్ధాత్మ శక్తి కూడా మనకు అవసరం. లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై
యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అని మనం చూస్తుంటున్నాం. ఆదాము ఏదైనా తోటలో మరి శోధింపబడ్డాడు. అక్కడ ఓడిపోయిన వాడిగా ఆదాము కనిపిస్తున్నాడు. కానీ యేసు ప్రభు కడపటి ఆదాముగా ఆయన ఈ అరణ్యములో శోధింపబడి ఆయన జయించిన వాడుగా కనిపిస్తుంటున్నాడు. కారణము ఆయనకి వాక్యము తెలుసు. సాతానుడు కూడా వాక్యం వాడాడు, గుర్తుపెట్టుకోండి. సాతానుడు వాక్యము వాడుతున్నాడు, యేసు ప్రభు కూడా వాక్యముతో సాతానుని ఓడిస్తూ ఉంటున్నాడు. పోయినసారి మనం చెప్పుకున్నాం, ఆదాము హవ్వ తన యొక్క దేవుడు తనకిచ్చిన స్థితిని ఎరుగక సాతాను మాటలు విని సాతానుకు లొంగిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. సాతాను దేవుడిచ్చిన స్థితి కంటే గొప్ప స్థితి ఇస్తున్నాడన్నట్టుగా వాని మాట విని దానికి స్పందించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ యేసు ప్రభు వాక్యమును ఎరిగి సాతానుని ఆ వాక్యమును ఖడ్గముతో వానిని జయించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మరి ఈ యొక్క ఇప్పుడు సర్వాంగ కవచాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ పోరాటం ఉన్నది. అక్కడ మనం చూసినట్లయితే వాక్యం అనే ఖడ్గము ఉన్నది, కానీ సర్వాంగ కవచం ఉన్నది, శిరస్త్రాణం ఉన్నది, మైమారు ఉన్నది, తర్వాత మరి ఆ యొక్క దట్టి ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఖడ్గం కూడా ఉన్నది. డిఫెన్సివ్ అండ్ అఫెన్సివ్. సాతానుడు వేసే బాణాలకి ఇవన్నీ అడ్డుకుంటాయి. అదే సమయంలో వాటిని అడ్డుకుంటూ మనము మరి ముందుకు వెళ్ళి సాతానుని ఈ ఖడ్గముతో వాన్ని చేయించాల. కానీ ఇవన్నీ మనము డిఫెన్సివ్ ప్లస్ అఫెన్సివ్ రెండు సరిగా వాడాలంటే ప్రార్థన అవసరం. ప్రార్థన మూలము ఆధారముగా మనకు కనిపిస్తున్నది. కనుక ఆ తర్వాత అన్నిటిలో ఇవన్నీ చెప్పిన తర్వాత ఆఖరిగా ప్రార్థన అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను సొంతగా ప్రార్థన చేసుకుంటా, ప్రభా నన్ను శోధన నుంచి తప్పించు, దుర్నీతి నుంచి తప్పించు, ఇవన్నీ చేసుకుంటా. అదే సమయంలో మనము ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయం చూడండి, పౌలు ఎఫెసీయుల ప్రార్థన కూడా కోరుకుంటున్నాడు, సంఘస్థుల ప్రార్థన కూడా కోరుకుంటున్నాడు. కనుక చాలా మంది వ్యక్తిగత ప్రార్థన చాలు, నా వరకు నేను చేసుకుంటాను చాలు, సంఘ ప్రార్థన అవసరం లేదన్నట్టుగా చాలా మంది అనుకుంటారు. కుటుంబ ప్రార్థన చాలు, వ్యక్తిగత ప్రార్థన సంఘ ప్రార్థన అవసరం లేదనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చాలా మందిని ప్రశ్నిస్తా, కుటుంబ ప్రార్థనలో వారు బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, ఇంకంతే. అవసరమే వ్యక్తిగత, కానీ వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ధ్యానము, సంఘంలో ధ్యానం, ఇవన్నీ అవసరమే. ఇప్పుడు ఎందుకు మీరంతా వస్తున్నారు, మీరు ఎందుకు వింటున్నారు? మీ సంఘంలో బోధ లేదా? లేకుంటే మీ వ్యక్తిగతంగా మీరు బైబిల్ చదవడం లేదా? ఎందుకని ఈ కాన్ఫరెన్స్కి వస్తున్నారు? ఇంకా కొత్త సంగతులు నేర్చుకుందాం, ఇంకా బైబిల్ నేర్చుకుందాం అన్న ఆశతోనే మీరు వస్తున్నారు. కాబట్టి మనము ఈ యొక్క కాన్ఫరెన్స్ లో అనేక మంది బోధకులను పిలిచి మనము ఆ యొక్క సత్యాలను నేర్చుకునేటట్టుగా ఇక్కడ అవకాశం కల్పించాడు దేవుడు. కాబట్టి యేసు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మ శక్తి, మత్తయి సువార్తలో ఏమన్నాడు? కేవలము ఆత్మ చేత అరణ్యంలోకి కొనిపోబడెను అని ఉన్నది. కానీ ఇక్కడ లోక అంటున్నాడు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఆయన యొక్క సంపూర్ణత మనలో లేకపోతే మనము మొట్టమొదటిగా శరీరము శోధనకు లోనవుతుంది. ఆత్మపూర్ణత ఎప్పుడు వస్తుందంటే శరీర క్రియలు పూర్తిగా నశించిపోతేనే. ఆత్మఫలం ఎప్పుడు వస్తుందంటే శరీర క్రియలు పూర్తిగా నశించిపోతేనే. గలతీయులకు రాసిన 5వ అధ్యాయంలో మనకు తెలుసు, ఆ శరీర క్రియలు ఆత్మ ఫలించకుండా ఎలాగ అడ్డుకుంటున్నదో అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. ఆత్మకి శరీరానికి పోరాటం ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ శరీర క్రియలు నశించకపోతే మనకు ఆ పూర్ణత, ఆత్మపూర్ణత, ఆత్మఫలము కనిపించదు. ఇప్పుడు మీ యొక్క రోమా 12:1 ఏమంటున్నాడంటే సజీవ యాగముగా
మిమ్మల్ని మీరు సమర్పించుకొనిడి అంటున్నాడు కదా. సజీవ యాగము అంటే అర్థం ఏంటంటే, బలి అంటే మామూలుగా తలని శరీరాన్ని వేరు చేసేది. అలాగైతే ఎందుకని శరీరాన్ని మరి తలను వేరు చేస్తే ఏమవుతుంది? తల ఎప్పుడైతే వేరు చేయబడుతుందో అది శరీరము పూర్తిగా మరి జీరో అయిపోతుంది. దానికి ఏ ప్రాణం ఉండదు, బలం ఉండదు, ఎలాంటి మరి స్పందన ఉండదు, చచ్చిన స్థితికి వెళ్ళిపోతుంది. పౌలు యొక్క ఉద్దేశం అదే, మన తల తీసివేయబడాల, శరీరము పూర్తిగా జీరో అయిపోవాలా, ఎలాంటి ప్రాణము లేనిదిగా, జీవము లేనిదిగా, ఎలాంటి శోధన లేనిదిగా అది ఉన్నప్పుడే మనము దేవుని కొరకు సేవ చేయగలం. అందుకనే ఫిలిప్పి 3:3 కూడా అంటున్నాడు, నేను శరీరమును ఆస్పదం చేసుకొనక ఆత్మ వలన ఆరాధించు అంటున్నాడు. మన ఆరాధనలో శరీరము ఉండకూడదు అనగా రక్త మాంసములు నీకు బయలుపరచలేదు అన్నట్టుగానే శరీరం ఎక్కడే గాని దేవుని యొక్క ఆరాధనలో కనిపించకూడదు. అంటే నా గొప్పతనం కోసం, నా యొక్క ప్రతిభను కనపరచుకోవడానికి కాదు, పూర్తిగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను బట్టి, పరిశుద్ధాత్మ యొక్క ఆధీనము కింద మనము ఆత్మ వలన ఆరాధించవలసిన అవసరత ఎంతైనా ఉంది. సేవ కూడా అంతే, ప్రార్థన కూడా అంతే. అన్ని విషయాలలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ, నడిపింపు మన జీవితాల్లో చాలా అవసరం అన్నది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కనుక మరి ఎప్పుడైతే సజీవ యాగముగా అంటే మన తలను తీసివేసి క్రీస్తు యొక్క తలను మనం పెట్టుకుంటామో, అప్పుడు ఆయన యొక్క జీవము, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఆశయము మన జీవితాలలో నెరవేరేదిగా ఉంటున్నది. మనం చాలాసార్లు అది అనుమతించడం లేదు. కనుక మన శరీరంలో జీవం రావాలంటే, లేకుంటే ఆత్మ పూర్ణత, ఆత్మ ఫలము మన జీవితాల్లో కావాలంటే ముందుగా శిరస్సును మనం తొలగించాలి, మన యొక్క ఆలోచనను పక్కన పెట్టాలి, మన యొక్క ఆసక్తిని, ఆశను. ఇప్పుడు ఎఫ్సి సంఘాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రకటన 2వ అధ్యాయంలో ఎంతో గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. నీ సహనమును నేను ఎరుగుదును, నీ యొక్క శ్రమను నేను ఎరుగుదును, ఇవన్నీ చేస్తానే ఉన్నారు. అలాంటి సంఘము మనం ఈ ప్రస్తుత కాలంలో అలాంటి సంఘాన్ని మనం చూస్తే అబ్బో చాలా గొప్ప సంఘం అని అంటాం. కానీ దేవుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు కావాల్సింది ఏంటి అన్నది దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు మొదటి స్థితిని నుండి పడిపోతీవి, మొదటి ప్రేమను విడిచిపెట్టావు, మొదటి స్థితి నుండి పడిపోయావు. అదే సంఘములో యోహాను ఉన్నాడు, పౌలు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నప్పటికీ అప్పుడు బానే ఉన్నది. వారు వెళ్ళిపోయిన తర్వాత సంఘములో కార్యక్రమాలు బానే ఉన్నాయి, కానీ మొదటి ప్రేమ లేని పరిస్థితి మనం చూస్తుంటున్నాం. కనుక నువ్వు దాన్ని జయించాలా, లేకపోతే ఈ దీపస్తంభాన్ని, స్థానిక సంఘ సాక్ష్యాన్ని నేను తీసివేస్తాను అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. కనుక మనము చాలాసార్లు మనకు ప్రోగ్రామ్స్ బాగానే ఉంటాయి, కానీ ఆ మొదటి ప్రేమ, వాక్య సత్యము, వాక్య క్రమము, ఇవన్నీ మనం ఎరిగిన వారమే దాని ప్రకారంగా చేసుకుంటూ పోవాలి. దేవుడు మొట్టమొదటిగా, ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొంటే, ఎలక్ట్రానిక్ వస్తువు, దానికి తోడు మాన్యువల్ ఇస్తాడు, ఎలాగూ ఆ వస్తువుని మనం ఆపరేట్ చేయాలా అని దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. అది లేకపోతే మనం దాన్ని పాడు చేస్తాం. అది ఎలాగ ఆపరేట్ చేయాలో తెలియక ఏదో ప్రయత్నాలు చేసి దాన్ని ఉన్నదాన్ని పాడు చేసి పెడతాం. అలానే అంత సంఘం కూడా దేవుని యొక్క వాక్య క్రమము, సిద్ధాంతము లేకపోతే సంఘాలు పాడైపోతాయి. అవి ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని మంచి ప్రోగ్రాములు పెట్టినా అవి వ్యర్థమే. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ పూర్ణుడిగా యేసు ప్రభు ఆయన సాతానుని, శోధనను జయించిన వాడుగా కనిపిస్తుంటున్నాడు. ఇక్కడ మనకు 2 తేడాలు కనిపిస్తాయి. ఇక్కడ యేసు ప్రభు చూడండి, సాతానుడు శోధిస్తూ ఉన్నాడు, ఆయనను విడిచిపోయి ఎంతసేపు విడిచిపెట్టాడు చూడండి. తర్వాత
13వ వచనం, లూకా 4:13. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. కొంతకాలం ఆయనను విడిచిపోయాను. 40 రోజుల్లో 40 దినాలు యేసు ప్రభుని సాతాను శోధిస్తే ఉన్నాడు. కానీ మత్తయి సువార్తలో మనం చూసేది అది ఆఖరి శోధనగా మనకు కనిపిస్తుంటున్నది. అది ఆఖరి శోధనగా కనిపిస్తున్నది. కనుక అక్కడ యేసు ప్రభుని ఆయన అక్కడ శోధించి, ఇక్కడ క్రమం చూడండి, లూకా సువార్తలో ఆ శోధన క్రమం ఇక్కడ వేరుగా ఉన్నది, మత్తయి సువార్తలో వేరుగా ఉన్నది. అది మనం తర్వాత ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ మనం చూస్తుంటున్నాం, మనకు శోధన జయించడానికి కావలసినది 4 సంగతుల్లో, ఒకటి ప్రార్థన, రెండవది తండ్రి ప్రేమ, మూడవది పరిశుద్ధాత్మ శక్తి, 4వది పరిశుద్ధ లేఖనాలు. యేసు ప్రభు అన్నాడు, ఇలాగూ వ్రాయబడిన ఉన్నది. శోధన, మరి ప్రతి శోధనకి మరి ఆయన వాక్యాన్ని వాడుతున్నాడు. వ్రాయబడిన వాక్యాన్నే ఆయన వాడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక అంటే ఆధారం ఉన్నది, అది దాని యొక్క అది నిజము, సత్యము అన్నది మరి యేసు ప్రభు ఎత్తి చూపుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అది ఏదో తనకు తెలిసింది, ఎవరో చెప్పారు, ఆ యూదుల బోధకుడు రబ్బీ చెప్పాడు అన్నట్టు కాకుండా వ్రాయబడిన వాక్యాన్నే వాడుతున్నాడు. ఆథెంటిక్, జెన్యూన్ అనే అర్థం వస్తున్నది. కనుక వ్రాయబడిన వాక్యాన్ని మనము ఎత్తి చూపితే సాతానికి ఇంకా నోరు మూసేస్తాడు. వానికి ఒకసారి మేము హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్లో సువార్త పత్రికలు పంచుతున్నాం. నేను ఇంకొక సహోదరుడు ఇద్దరము పంచుతున్న సమయంలో ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చి నాకు పెంతెకోస్తల చర్చ్ ఎక్కడుందో ఇక్కడ దగ్గరలో ఎక్కడో ఉందంట, మీకు ఏమైనా అడ్రస్ తెలుసా అన్నాడు. మాకు తెలియదండి అని చెప్పాము. తర్వాత మీకు పరిశుద్ధాత్మ వచ్చాడా, పరిశుద్ధాత్మ దేవుడు మీకు వచ్చాడా అని ప్రశ్నించాడు. అసలు సంగతి పక్కన పెట్టేసి మీకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా అని ప్రశ్నించాడు. నేను అన్నాను, ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడని నేను అడిగాను. ఇంకా యవనస్తుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. బైబిల్లో స్పష్టంగా ఉన్నది, నేను నమ్ముకొనినప్పుడే నేను పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతాను. ఎఫెసీ 1:13 స్పష్టంగా ఉన్నది. కనుక మేము ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుని కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అది సంఘం యొక్క ప్రారంభంలో జరిగిన మరి సంఘటన, అది మరలా జరగాల్సిన అవసరం లేదు. ఒకసారి యూదుల మధ్య జరిగింది, ఇంకోసారి అన్యుల మధ్య జరిగింది. ఇక అంతే. మరలా మనము మరి పరిశుద్ధాత్మ దేవుని కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు, మీరు సత్యవాక్యమైన రక్షణ సువార్తను విని విశ్వాసం చేత మరి విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధ వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడితే జరిగిపోయిన సంగతి వెంటనే జరుగుతుంది. కనుక సాతానుడు చాలా తెలివిగలవాడు. సాతానుడు వాక్యమును తెలుసు, దాన్ని వక్రీకరించి మరి ఏదో ఒక రకంగా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనము జాగ్రత్తగా లేకపోతే వాడు మనల్ని మోసపుచ్చుతాడు. ఇంకొక సందర్భంలో మా ఇంటికే మరి ఒక అమెరికా యవనస్తుడు, ఒక ఇండియన్ యవనస్తుడు ఇద్దరు వచ్చారు. అంటే మా అన్నకి వాళ్ళు కనిపించారంట. సరే అని ఇంట్లోకి తీసుకొని వచ్చాడు. చక్కటి సువార్త చెప్పారు. మేము చాలా ఇంప్రెస్ అయ్యాము, చాలా మెచ్చుకున్నాం. చాలా గొప్ప సంగతి, చాలా చక్కగా చెప్పారు అని చెప్పి మేము మెచ్చుకున్నాం. వాళ్ళు అన్నారు, మేము రేపు కూడా వస్తాము, ఇంకెవరైనా మరి పక్కింటి వాళ్ళని పిలవండి, మేము మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఇద్దరు అమెరికా యవనస్తులు వచ్చారు. వారు వచ్చి రాగానే మరి కొంచెము సేపటికే బైబిల్ను పక్కన పెట్టేసి మరి ఒక పుస్తకాన్ని తీశారు. వెంటనే మా ఫాదరు గెట్ అవుట్ అనేసాడు. బైబిల్ తప్పితే ఇంకొకటి మా దగ్గర మాట్లాడదు.
వారు అబద్ధపు బోధకులు. వాళ్ళకి వందనాలు చెప్పకూడదు, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వకూడదు, ఇంట్లో కూడా రానివ్వకూడదు. మాకు తెలియదు కాబట్టి అది కానీ వెంటనే మా ఫాదర్కి ఎప్పుడైతే అర్థమైందో వీళ్ళు తప్పుడు బోధకులని, వెంటనే గెట్అవుట్ అనేశాడు. కాబట్టి మనకు ఏమాత్రము వారిని కరుణించాల్సిన అవసరం లేదు, ఏమాత్రం జాలి పడాల్సిన అవసరం లేదు. కనుక సాతానుడు చాలా తెలివిగా మనల్ని మోసపుస్తున్నాడు. ఇప్పుడు చేపను పట్టాలంటే ఆ గాలముకు ఎర పెట్టాల. ఎర పెట్టకుండా ఒట్టి గాలంను మనం లోపలికి దించే చేప పట్టుకోదు. కనుక సాతానుడు ఏం చేస్తాడంటే సత్యమునే బోధిస్తాడు, మొట్టమొదటిగా సత్యాన్నే బోధిస్తాడు. ఇది బైబిల్ నుంచే మేము బోధించేది, బైబిలే మేము బోధిస్తున్నాం, వేరేది బోధించడం లేదు. ఇది సత్యము. మనల్ని నమ్మించి తర్వాత మోసం చేస్తాడు. కనుక మనము జాగ్రత్తగా లేకపోతే సాతానుడు మనల్ని మోసపుచ్చి దేవుని నుంచి దూరంగా తీసుకొని పోతాడు. కాబట్టి అనేక మంది మనకు బైబిల్లో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. మరి సాతానుడు చెరపడతాడు, సాతానుడు మనల్ని దూరంగా తీసుకొని పోతాడు. మన పని అది. మన మీద నేరారోపణ చేస్తూ, మన మీద నిందలు వేస్తూ మనల్ని దేవుని నుంచి దూరంగా తీసుకొని పోయే సాతానుగా వాడు ఉంటున్నాడు. మనము వారి తంత్రములను ఎరిగిన వారముగా మనము ఉండవలసి ఉంటున్నది. సరే, మెట్టుకి ఇక్కడ మనం చూస్తాము, ఈ శోధన మన జీవితాలలో అనేక సార్లు మనము ఈ శోధింపబడిన అనుభవం అందరికీ ఉండవచ్చు. శోధన లేదంటే నీ విశ్వాసం సరైందా కాదా అన్నది అనుమానమే. సాతానుడు శోధించేది విశ్వాసుల్నే, అవిశ్వాసుల్ని వాడు పట్టించుకోడు. ఎందుకంటే ఆల్రెడీ వాడు సాతాను సంబంధులే. కాబట్టి మనకు శోధన అంటే ముఖ్యంగా విశ్వాసులకే వస్తుంది. కనుక మనము ఆ శోధనను జయించాలంటే మనము ప్రార్థన చాలా ప్రాముఖ్యం. తండ్రి ప్రేమ సాక్ష్యము మనకు చాలా ప్రాముఖ్యం, ఆయనతో సంబంధము చాలా ప్రాముఖ్యం. తర్వాత పరిశుద్ధాత్మ శక్తి చేత మనము జయించిన వరంగా ఉంటాం. తర్వాత పరిశుద్ధ లేఖనాలు మన జీవితాలలో అది ఎంతో ప్రభావం చూపేదిగా ఉంటున్నది. యేసు ప్రభు వాక్యమును చూపించి మరి ఆయన శోధనను జయించాడు. దానికి ముందు ఆయన చేసిన ప్రార్థన తండ్రి ప్రేమ, ఆ తర్వాత పరిశుద్ధాత్మ శక్తి పూర్ణత, ఆత్మ పూర్ణత కలిగి ఆయన శోధనను జయించిన వాడిగా మనకు కనిపిస్తున్నాడు. కనుక ఆత్మపూర్ణులంగా మనం ఉండాలంటే శరీర క్రియలను జయించిన అనుభవం మనకు ఉండాలి. అప్పుడే మనం శోధనను కూడా జయించగలం. శరీర క్రియలు మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనలో తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ శోధనను మనం జయించలేం. కనుక మనము అనుదిన జీవితంలో ఇవన్నీ మనము ఎదుర్కొంటూ ఉంటాం. కనుక మనము వాటి నుంచి మనం తప్పించుకొని జయ జీవితం జీవిస్తూ ప్రభు కొరకు ముందుకు సాగాలంటే ఈ 4 సంగతులు చాలా అవసరం అన్నది ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఆదాము శోధన మనకు తెలుసు. అబ్రహాము శోధన ఏంటంటే పెళ్ళైన కొత్తల్లో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అబ్రహాము శారా, నేను నా మాటలు కాదు, బైబిల్లో సంగతి చెప్తున్నా. అబ్రహాము శారా మాట్లాడుకున్నారు. అబ్రహాం ఏమన్నాడంటే, నువ్వు చాలా చక్కని దానివి, నిన్ను బట్టి నాకు అపాయం కలగకుండా ఉండునట్లుగా నువ్వు నా చెల్లివని చెప్పు ఎక్కడికైనా పోతే బయట. ఆమె సరే అన్నది. ఆదికాండం 12వ అధ్యాయంలో నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండు అని దేవుడు చెప్పాడు అని చెప్పిన కొన్ని వచనాల తర్వాత ఐగుప్తుకు వెళ్ళి ఆ యొక్క ఐగుప్తులోని ఫరో కుటుంబానికి వారు శాపకరంగా మారారు. ఎందుకంటే వారు చేసిన ఆ యొక్క పనిని బట్టి. శారా కూడా ఏమాత్రము అది సరికాదు, దేవుడే మనల్ని కాపాడుతాడన్న మాట కూడా శారా చెప్పలేదు. అబ్రహాము భయపడి మరి శారాని, నువ్వు నాకు చెల్లివని చెప్పు, లేకుంటే నన్ను చంపేస్తారు, నన్ను చంపేసి నిన్ను తీసుకెళ్తారు. కాబట్టి నేను బతికుండాలి, నువ్వు బతికుండాలంటే ఈ చిన్న అబద్ధము చాలు. కానీ దేవుడు ఫరోని కుటుంబాన్ని
మరి ఆయన బాధించినప్పుడు మరి అప్పుడు సత్యం తెలుసుకొని అబ్రహామును పిలిచి నువ్వు చేసిన పని ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు. ఒక అవిశ్వాసి విశ్వాసిని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు చేసిన పని ఏంటి? యోహాను విషయంలో కూడా ఇదే. ఆ అవిశ్వాసులు యోహానును ప్రశ్నిస్తున్నారు, నువ్వు చేసిన పని ఏంటి? చీటీ ఆయన పేరు మీద వచ్చింది, ఇప్పుడు ఆయనే కారణం అన్న సంగతి బయటపడిపోయింది. వారు ప్రశ్నిస్తున్నారు, నీవు చేసిన పని ఏంటి? ఈనాడు అవిశ్వాసులు విశ్వాసులను ప్రశ్నించే స్థితికి వచ్చినామా? విశ్వాసులు అవిశ్వాసులను ప్రశ్నించే స్థితిలో ఉన్నామా? మనం పరీక్షించుకుందాం. మన శోధన జయించాలంటే మనము ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ శక్తి, మరి తండ్రి యొక్క ప్రేమ, సాక్ష్యము, సహాయము మనకు మన జీవితంలో చాలా అవసరం అన్నది దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. యోసేపు శోధన కూడా మనం చూసినట్లయితే, నేను దేవునికి భయపడువాడను అని చెప్పాడు. చూసారా? ఆ శోధన నుంచి దూరంగా పారిపోయాడు. అయినను పొతిఫరు భార్య యోసేపుదే తప్పు అన్నట్టుగా యోసేపుని చెరసాల్లో వేయించింది. కానీ ఆ చెరసాల అనుభవము అది ఎంతగానో ఆయనకి ప్రయోజనకరంగా మారినట్టు మనం చూస్తుంటున్నాం. కనుక అది ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళింది. పిట్, ప్రిజన్ అండ్ ప్యాలెస్. కనుక మనకు ప్యాలెస్ అనుభవం కావాలంటే మనము పిట్లో ఉండాలి, గుంటలో ఉండాలి. మొట్టమొదటిగా గుంటలో ఉన్నాడు, ఆ తర్వాత చెరసాల్లో ఉన్నాడు, ఆ తర్వాత మరి ఆ యొక్క ఫరో తర్వాత యోసేపే అంత స్థితిలోకి, ఉన్నత స్థితిలోకి. ఒక యూదుడు తర్వాత నేరారోపణ చేయబడిన వాడు, అలాంటి వాడు ఆ ఉన్నత స్థితికి చేరుకోవడం అది అసాధ్యం. ఇంకొక మాట మనం చూస్తాము, యోసేపు ఆ యొక్క పానదాయకుల అధిపతికి, పక్షకారుల వాళ్ళ కళలను భావం చెప్పాడు. కళ్ళ భావం చెప్పిన తర్వాత అది యాస్టీస్గా జరిగిపోయింది. ఆ పానదాయకుల అధిపతికి ఏం చెప్పాడంటే, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎప్పుడైతే చింపబడతావో నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు మరి సరే అన్నాడు. ఆ తర్వాత మర్చిపోతాడు. 2 ఏళ్ళు గడిచిపోయినాయి. 2 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత అప్పుడు ఫరోకి కళ వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ కలభావం చెప్పడానికి అప్పుడు ఆ పానదాయకుల అధిపతి జ్ఞాపకం చేసుకొని అప్పుడు యోసేపు గురించి చెప్తే, యోసేపు మరి ఆ కలల భావం చెప్పి ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఆలస్యం చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలా. దేవుడు కొన్నిసార్లు మనమైతే త్వరగా అన్ని జరిగిపోవాలా అన్నట్టుగా మనం ఆలోచిస్తాం. కానీ ఒకవేళ ఆ పానదాయకుల అధిపతికి జ్ఞాపకం పెట్టుకొని ఫరోకి యోసేపు గురించి చెప్పి ఉంటే ఈ ఉన్నతమైన స్థితి వచ్చి ఉండేది కాదు. ఆలస్యం అవటం వలననే ఆ ఉన్నత స్థితికి వెళ్ళగలిగాడు. కాబట్టి మనము సహనము కలిగి, ప్రార్థనాపూర్వకంగా సహనము కలిగి మనము దేవుని వైపు చూస్తే దేవుడు తగిన కాలం ముందు మనల్ని హెచ్చిస్తాడు, తగిన కాలం ముందు సమాధానం ఇస్తాడు. హన్నా విషయంలో కూడా మనం చూస్తే, హన్నా పెళ్లి చేసుకున్న వెంటనే సంతానమును కని ఉంటే సమూయేలు దేవుని మందిరంలో ఉండేవాడు కాదు. ఆలస్యం చేయబట్టే, దేవుడు ఆలస్యం చేయబట్టే, గర్భమును మూసి ఉంచబట్టే మరి ఆమె ప్రార్థన చేసింది, మొక్కుబడి చేసింది. దేవుడు ఇచ్చిన వెంటనే తీసుకువెళ్ళి ఆ యొక్క దేవాలయంలో సమూయేలును ఉంచిన వాడుగా, కరెక్ట్ గా ఏలి చనిపోయే సమయానికి సమూయేలు సిద్ధంగా ఉన్నవాడుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవునికి తెలుసు ఏ కాలంలో ఏది ఇవ్వాలో, తగిన కాలం మంది ఆయన ఇచ్చి హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి యోసేపు కొంత మరి శోధింపబడ్డాడు ఆ విషయంలో. కానీ దేవుడు మరి తగిన కాలమందు ఆయనకి ఉన్నతమైన స్థితిని ఇచ్చినట్టుగా అంతవరకు ఓపిక పట్టాలా, సహనం కలిగి ఉండాలా. దేవుడు కొన్నిసార్లు వెంటనే సమాధానం ఇస్తాడు, అడక్క ముందే ఇస్తాడు, అడిగిన కొంతకాలానికి ఇస్తాడు. కొన్నిసార్లు ఇంకా ఆలస్యము
చేస్తాడు. కాబట్టి మనము సహనము కలిగి దేవుని యొక్క సమాధానం కొరకు మనము ప్రార్థనాపూర్వకంగా కనిపెడితే దేవుడు తగిన కాలం ముందు మనకు తగిన జవాబిస్తాడు. 4వది దావీదు శోధన. అరణ్యంలో గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు సింహము, ఎలుగుబంటి వచ్చినాయి. వాటిని మరి చంపివేశాడు. తర్వాత గొలియాతును జయించాడు. అరణ్యంలో జంతువుల్ని, సింహము, ఎలుగుబంటిని జయించాడు. గొలియాతును జయించాడు. ఆ తర్వాత ఇప్పుడు సమూయేలుని దేవుడు పంపించి, నువ్వు యెషై కుమారుల్లో ఒకరిని నువ్వు అభిషేకం చేయాలా అని పంపిస్తే సమూయేలు సైతం మోసపోయాడు. సమూయేలు సైతము మరి సరైన అవగాహన లేనివాడుగా కనిపిస్తున్నాడు. ఆ కుమారుల్లో మంచిగా సౌలు లాంటి వారిని, ఎత్తుగా బలంగా ఉన్నవారిని అభిషేకం చేయడం ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళలో ఎవరిని దేవుడు చేయనీయలేదు. ఆఖరిగా యెషై ఏమంటున్నాడంటే, ఉన్నాడు కానీ వాడు గొర్రెలు కాసుకుంటున్నాడులే, వాడు పనికిరాడు అన్నట్టుగా మాట్లాడాడు. కానీ దేవుడు అన్నాడు, వాడినే పిలిపించాలి. అప్పుడు దావీదును పిలిపించి అభిషేకము చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మనం చాలాసార్లు భయపడతాం. ఉద్యోగం విషయంలో కానీ, మిగతా విషయాల్లో కానీ, అరే నాకంటే గొప్ప అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం వాళ్ళకే వెళ్తుంది, నాకు రాదులే అని మనము భయపడతాం. కానీ ఎంతమంది ఉన్నా నా అనుభవం కూడా అదే. ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ పక్కన పెట్టి, నాకంటే సీనియర్స్ చాలా మంది, మంచి నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉన్నది, అయినా కానీ వాళ్ళని పక్కన పెట్టి నాకు ఉద్యోగం ఇచ్చిన సందర్భం ఉన్నది. కనుక మనం భయపడాల్సిన పని లేదు. ఆ ఉద్యోగం నీకే కేటాయించబడితే దేవుడు ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళని పక్కన పెట్టేస్తాడు, నీకు ఇస్తాడు. మిగతా విషయాల్లో కూడా అంతే. మనం భయపడాల్సిన పని లేదు. మన రెజ్యూమ్ను మనము మార్చుకోవాల్సిన పని లేదు. ఉన్నది ఉన్నట్టుగా పెట్టాలా. దానిని బట్టి దేవుడు మరి దీవించి మనకు ఉద్యోగం ఇస్తాడు. మిగతా పనుల్లో, మిగతా విషయాల్లో కూడా మనము ఏ తప్పు చేయాల్సిన పని లేదు. దేనిని మనము మరి తప్పుడు సమాచారము ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్టుగా మనము దేనికైనా మనం చెప్పవచ్చు. ఈనాడు చాలా మంది మార్చి, ఉన్న సమాచారాన్ని మార్చి మరి అన్ని అప్లికేషన్లలో పెడుతూ ఉంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇంకో మాట కూడా చెప్తాను. చాలా మంది యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ఆ విషయమే చాలా డిస్కషన్ ఎక్కువగా జరుగుతుంది. మనము ఎస్సీలము కాదు, బీసీలం కూడా కాదు, మన దేవుడు గొప్పవాడని చెప్పినప్పుడు మనము ఓసీలమే, మనము ఓపెన్ క్యాస్టులమే, మనము ఫార్వర్డ్ క్యాస్టులమే. అందరికంటే మించిన క్యాస్ట్ మంది. రాజులైన యాజక సమూహం అంటే మామూలు స్థితి కాదది. రాజులం అన్నప్పుడు రాజుల్లాగానే ఉండాలి. ఇక షెడ్యూల్ క్యాస్ట్ మనం లేదు, వెనకబడిన కులము కాదు మంది. కనుక మనము క్రీస్తునందు ఉన్న స్థితిని ఒప్పుకుందాం. లోకంలో ఉన్న స్థితిని కాకుండా క్రీస్తునందు ఉన్న స్థితిని మనం ఒప్పుకుందాం. ఎందుకు దేవుడు మనల్ని దీవించడం లేదు? ఎందుకు మనకు మరి ముందుకు వెళ్ళడం లేదు? దేవుడు మనల్ని మా చర్చిలో ఒక అంకుల్ ఉన్నాడు. ఆయన ఎస్సీ మీదనే బిఎస్ఎన్ఎల్లో జాబ్ సంపాదించాడు. కానీ రక్షణ పొంది సత్యం తెలుసుకున్నాక నేను ఎస్సీని కాదు అని రాసి ఇచ్చేశాడు. అందరు తిట్టారు, నువ్వు తిక్కలోడివి, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు అని ఆయన్ని తిట్టారు చాలా మంది. కానీ ఆయన లేదు, నేను యేసుప్రభువుని నమ్ముకున్నా, ఇంక నేను ఎస్సీని కాదు అని చెప్పి ఆ యొక్క టెలికాం డిపార్ట్మెంట్కి రాసి ఇచ్చిన తర్వాత చాలా మంది అన్నారు, నీకు ఇంకా ప్రమోషన్ రాదు, నీ కింద నా జూనియర్స్ అంతా నీ మీద అధికారులు అవుతారు, వాళ్ళు ముందుకెళ్ళిపోతారంటే అని అన్నారు. కానీ ఆఖరిగా ఆయన రిటైర్ అయ్యే టైంకి అందరికంటే ఆయన ముందు పైన ఉన్నాడు. దేవుని యొక్క అద్భుతం అది. కనుక మనము క్రీస్తునందు మనకి ఇవ్వబడిన స్థితి గొప్పది. అది మనము అందరికీ తెలియచేయాలి. ఇంకా మేము వెనకబడిన వారంగానే ఉన్నామన్నట్టుగా లోకానికి చూపించుకోవాలి. కనుక మనము
సమాచారము, తప్పుడు సమాచారం ఇవ్వకుండా సరైన సమాచారం ఇచ్చినప్పుడు నా కొడుకు కూడా నేను ఓసీ అనే పెట్టాను. కానీ 10th క్లాస్లో ఆ ఓసీ అని పెడుతూ ఆ క్లర్క్ ఏం రాశాడంటే హిందూ అని రాశాడు. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఓసీ అంటే హిందువులే, క్రైస్తవులు కాదు అన్న ఆలోచనే అక్కడ కనిపిస్తున్నది. నేను క్రిస్టియను అని చెప్పి ఆ యొక్క అప్లికేషన్లో సరిచేసి పంపించడం జరిగింది. కనుక దేవుడు మనము ఓసీ అని, మా వాడికి ఐఐటిలో అడ్మిషన్ వచ్చింది. ఓసీల కిందనే, బీసీ లేదు. చాలా మంది తిట్టారు నన్ను, చాలా మంది కోపపడ్డారు, నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు. నేను ఒప్పుకోలేదు. నా దేవుడు గొప్పవాడు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయనది గుప్తంలో అయినవి. ఆయన గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడని నేను చాటి చెప్తాను. నాకేది తక్కువ చేయడని చెప్పి ధైర్యంగా అందరికీ చెప్పి, ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత వానికి ఐఐటి అడ్మిషన్ దొరికింది. కనుక దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడని అందరికీ చాటి చెప్తాం. ఏ తప్పుడు సమాచారం, దావీదుని వారు దాటవేయాలని చూశారు, కానీ దేవుడు ఊరుకొండలేదు, ఆయన హెచ్చించాడు. తర్వాత అంటున్నాడు, నిన్ను గొర్రెల దొడ్లో నుంచి తీసుకొని వచ్చి నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్త, నువ్వు మరలా తప్పిపోతావేమో అన్నట్టుగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక తండ్రిని జయించాడు, అన్నదమ్ములను జయించాడు, సమూయేలుని జయించాడు, గొల్యాతుని జయించాడు, అడవిలో మరి ఆ జంతువుల్ని జయించాడు. కానీ తాను జయించుకోలేకపోయాడు, తన శరీరాన్ని జయించుకోలేకపోయాడు. చూసారా, వాక్యమంతా తెలుసు. దినమునకు 7 మార్లు ప్రార్థన చేసే అనుభవం ఉన్నది. నేను పాపం చేయకుండానట్లు నీ ఆజ్ఞలను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, అది కూడా తెలుసు. అయినా కానీ పాపం చేసిన వాడుగా మనం చూస్తాం. 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలను అతిక్రమించాడు. ఒకటి వ్యభిచారం చేశాడు, ఇంకొకటి నరహత్య చేశాడు, ఇంకొకటి పొరుగువాణిని ఆశించాడు, పొరుగుదానిని ఆశించాడు, ఆ తర్వాత దొంగిలించాడు. నాతానన్నాడు, నువ్వు దొంగిలితివి అంటున్నాడు. కనుక 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేసిన వాడిగా మనం చూస్తుంటున్నాం. మనం అన్ని జయించవచ్చు, సమస్తాన్ని జయించవచ్చు, కానీ మనల్ని మనము జయించుకునే వారంగా లేకపోతే మన సాక్ష్యము దెబ్బతింటది. పేతురు కూడా యేసు ప్రభుని చూస్తూ మరి ఆ నీళ్ల మీద నడిచిన వాడిగా మనం చూస్తాం. కానీ ఆ చిన్న గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. ఇంకొక అడుగు వేస్తే యేసు ప్రభుని చేరుకునేవాడు. ఆ లాస్ట్ మూమెంట్ లో ఆ ఒక్క అడుగులోనే తేడా వచ్చేసి. కనుక మనం అనుకోవచ్చు, నేను ఆయనకి దగ్గరగా వచ్చాను, ఇంకా నాకు తిరుగులేదని అనుకోవచ్చు. కానీ లాస్ట్ మినిట్ లో కూడా, ఆ లాస్ట్ స్టెప్ లో కూడా మనకు ప్రమాదం ఉన్నది. కనుక సంపూర్ణ విజయాన్ని మనం సాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇది మనం ఆ శోధన ఎలాగూ జయించాలో మనకు వాక్యము, ప్రార్థన, తండ్రి యొక్క సహాయము, సాక్ష్యము, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ పూర్ణత మనము ఆ శోధనని జయించడానికి ఎంతగానో సహాయం చేసేదిగా ఉంటున్నది. కనుక అలాగ చేసి ఆయన నామహిమార్థం ముందుకు సాగునట్లుగా జయ జీవితం జీవించి మనము ఆయన చేత బడా నమ్మకమైన మంచి దాసులు మనం అనిపించుకునేటట్టుగా దేవుడు మనకు సహాయం తెచ్చింది. దేవుడి మాటలు దీవించాలి.